కేంద్ర ప్రభుత్వ రైతాంగ కార్మిక విధానాలను వ్యతిరేకిస్తూ మోటార్ సైకిల్ ర్యాలీ దేశంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ అన్ని పంటలకు సనితన పద్ధతుల ధర నిర్ణయించాలని, లేబర్ కోడ్లు ఎత్తివేయాలని, ఉపాధి హామీ పథకం పటిష్టంగా అమలు చేయాలని కేంద్ర రైతు కార్మిక సంఘాల పిలుపులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలోని కొప్పర్రు, లిఖితపూడి, సరిపల్లి మీదుగా నరసాపురం వరకు మోటార్ సైకిల్ ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మోడీ విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కబురు పెద్దిరాజు, కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు, దిగుపాటి రాజగోపాలం, సిఐటియు నాయకులు ముచ్చర్ల త్రిమూర్తులు మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. ప్రజలపై భారాలు వేస్తూ దేశాన్ని కార్పొరేటర్లకు దోచిపెడుతున్న బీజేపీ విధానాలను ప్రజలంతా వ్యతిరేకించాలని కోరారు. రద్దు చేయాలి నూతన వ్యవసాయ చట్టాలను, రద్దు చేయాలి నూతన వ్యవసాయ చట్టాలను, రద్దు చేయాలి నూతన వ్యవసాయ చట్టాలను. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు దారదత్తం చేస్తున్న మోడీ బీజేపీ విధానాలను వ్యతిరేకించండి. మోడీ చేస్తున్న మోడీ విధానాలను, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగిస్తున్న మోడీ విధానాలను రద్దు చేయాలి. నూతన లేబర్ కోడ్లను ఉద్యోగులకి, కార్మికులకి నష్టం చేయాలి, బలోపేతం చేయాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఇవాళ రోజువారీ వేతనం 600 రూపాయలు, గ్రామీణ ఉపాధి కార్మికులకు రోజువారీ వేతనం 600 రూపాయలు. మరి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ యొక్క నిరసన కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, మరి కేంద్రంలో మోడీ ప్రభుత్వం మరి గత కొంతకాలంగా ఈ యొక్క వ్యవసాయ రంగాన్ని మొత్తం కార్పొరేటీకరణ చేసి ప్రైవేట్ కంపెనీలకి దారాదత్తం చేయాలని నూతన వ్యవసాయ చట్టాలను తీసుకురావడం జరిగింది. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ నడిబొడ్డులు రైతాంగం 13 నెలల పాటు అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసిన సందర్భంగా మోడీ యొక్క రైతాంగ పోరాటాలకు మరి వ్యతిరేకంగా దిగివచ్చి మరి రైతులు కూడా హామీ ఇవ్వటం కూడా జరిగింది, ఈ చట్టాలను రద్దు చేస్తానని. ఇంతవరకు ఆ చట్టాలను రద్దు చేయకుండా మరి చాప కింద నీరులాగా దాన్ని అమలు చేస్తూ ఈ దేశంలో ఉన్న కార్పొరేట్ సంస్థలకు వ్యవసాయ రంగాన్ని తాకట్టు పెట్టాలని చూస్తున్నారు. అదే కాకుండా స్వతంత్రానికి ముందు నుంచి కార్మికులు, ఉద్యోగులు సంపాదించుకున్న మరి కార్మిక చట్టాలను ఈ రోజు 4 కోట్ల కింద చేసి మరి కార్మికులను నష్టం చేకూర్చే విధంగా ఈ యొక్క నూతన మరి కార్మిక చట్టాలను తీసుకొచ్చి నూతన కార్మిక చట్టాలు లేబర్ కోడ్ పేరుతో దీన్ని అమలు చేయాలని ఏప్రిల్ 1 నుంచి వస్తుంది. దీనివల్ల దేశంలో ఉన్న కార్మికులు, ఉద్యోగులు తీవ్రమైన దోపిడీకి గురవుతారని కార్మిక సంఘాలుగా ఆ యొక్క చట్టాలను రద్దు చేయాలని కూడా మేము చెబుతున్నాం. గ్రామీణ ప్రాంతంలో ఉన్న మరి గ్రామీణ కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని గ్రామీణ ఉపాధి చట్టాన్ని ఆ రోజున యూపీఏ గవర్నమెంట్ లో తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని బలోపేతం చేయటం మానేసి ఈ చట్టానికి నిధులు తగ్గించి ఈ చట్టాన్ని కూడా బలహీనం చేయాలని చూస్తున్నారు. ఈ చట్టానికి నిధులు పెంచి ఈ చట్టం ద్వారా మరి గ్రామీణ ఉపాధి హామీ కార్మికులకు రోజువారీ వేతనం 600 రూపాయలు అందే విధంగా మరి ఈ యొక్క చట్టం ద్వారా మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్న కార్మికులకు సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పించే విధంగా మరి కార్మిక సంఘాలు, రైతు సంఘాలు సంయుక్త ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ యొక్క గ్రామాన నిరసన కార్యక్రమాలు, నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే నరసాపురం మండలంలో కప్పూరు గ్రామంలో ప్రారంభమైన ఈ యొక్క నిరసన ర్యాలీ యాత్ర మన నరసాపురం పట్టణం చేరుకున్నది. ఈ యొక్క ర్యాలీలో అనేక మంది రైతులు, కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మికులు, నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా రైతు సంఘాలు అలాగే కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే సందర్భంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే మన నరసాపురం ప్రాంతాల్లో కూడా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు, అధికారం వచ్చిన తర్వాత ఈ దేశ ప్రజానీకానికి అనేక రకాలైన వాగ్దానాలు చేసింది. నేను అధికారంలోకి వస్తే
అలాగే అధికారాన్ని మరొకసారి కట్టబెడితే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం, ఈ దేశం యొక్క దిశ దశ మార్చేస్తాం, అన్ని తరగతుల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పేసి అనేక రకాలైన వాగ్దానాలు ఇచ్చారు. అయితే ఈ రోజునే దేశంలో జరుగుతున్న పరిస్థితి ఏమిటి? రైతులు ఈ రోజునే ఈ దేశానికి వెన్నెముక, రైతు లేదే రాజ్యం లేదు అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు. కానీ ఆచరణలో రైతులకి ఏమి చేసింది లేదు. అంచేత రైతుల ఆదాయం రెట్టింపు చేయడం కాదు, ఉన్న ఆదాయాలు కూడా కోల్పోయే విధంగా బీజేపీ తన విధానాలను కొనసాగిస్తూ ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి 3 నల్ల చట్టాలు రద్దు చేయాలని, అలాగే రైతులకి గిట్టుబాటు ధరకు ఒక చట్టం తీసుకురావాలని, అలాగే రైతులకి నష్టపరిహారం, అలాగే రైతుల ఆత్మహత్యలు ఆపాలని చెప్పేసి నిరసన కార్యక్రమం చేస్తే మరి ఆ రోజునే మోడీ ప్రభుత్వం దిగివచ్చి మేము ఈ దేశ ప్రజల్ని మరి మన్నించాలని చెప్పేసి ఆ రోజునే మోడీ గారు మరి చెప్తూ ఈ నల్ల చట్టం రద్దు చేస్తున్నాం, రాబోయే రోజుల్లో మేము ఈ గిట్టుబాటు ధర చట్టం చేస్తామని చెప్పారు. అలాగే చనిపోయిన రైతులకి సాయం కూడా అందించిన పరిస్థితి లేదు. మరి చూస్తామని ఈ మధ్య కాలంలోనే దల్లేవాళ్ళు అనే ఆయన మరి ఢిల్లీ నడిబొట్టులో ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. అంటే బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న వాగ్దానాలు అమలు చేయలేదు, అంచేత అమలు చేయాలని చెప్పేసి మరి ఆయన నాయకత్వం కొంత రైతులు నిరాహార చేస్తా ఉంటే ఈ ప్రభుత్వం మరి చీమ కుట్టినట్టు కూడా దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా వ్యవహారం చేస్తుంది తప్ప ఆ రకంగా రైతులకు హామీ ఇచ్చి దీక్ష విరమణ చేసే పరిస్థితి కనపట్లేదు. ఈ రకంగా దేశంలో రైతాంగాన్ని దెబ్బతీస్తా ఉంది, మొత్తం వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తా ఉంది. అంచేత ఆ విధానాలు మారుతామని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రైతాంగానికే కాదు కార్మిక వర్గాన్ని కూడా మోసం చేస్తూ ఉంది. కార్మికులు అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేసి సాధించుకున్నాం. 24 కార్మిక చట్టాలను ఈరోజు రద్దు చేసి 4 లేబర్ కోడ్ తీసుకొస్తా ఉంది. ఈ లేబర్ కోడ్లు మరి ఈ సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి అమలుకు వస్తూ ఉన్నాయి. ఈ లేబర్ కోడ్లు మీరు ఎవరి కోసం తీసుకొచ్చారు? మీరు కార్మిక కోసం చెప్తున్నారు, మీరు కార్మిక కోసం కాదు. ఈ దేశంలో పెద్ద పెద్ద బడా కంపెనీలు కార్పొరేట్ సంస్థలకి మేలు చేయడం కోసమే ఈ లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. అంచేత ఈ లేబర్ కోడ్లు రద్దు చేసి ఏదైతే పాత కార్మిక చట్టాలు ఉన్నాయో వాటిని పగడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈరోజు వ్యవసాయం చూసుకుంటే మరి కౌలు రైతులు అధిక సంఖ్యలో ఉన్నారు. 80% వ్యవసాయాన్ని కౌలు రైతులు మరి చేతులు చేస్తూ ఉన్నారు. అటువంటి కౌలు రైతులకి రోజున ప్రభుత్వ పరంగా ఏ రకమైన సహాయం అందట్లేదు. మరి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, పంటలకు ఇచ్చే రుణాలు కౌలు రైతుకి ఇవ్వాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అంతగా మంది ఈ భారతదేశంలో ఉన్న ప్రజానికి పోరాటం చేసి మరి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుంచి ఈ దేశాన్ని రక్షించుకుని ఒక సంపూర్ణ స్వతంత్రాన్ని తెచ్చుకున్న రిపబ్లిక్ డే 26వ తేదీ ఈ రోజుని మనకు స్వతంత్రం వచ్చింది బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి. అయితే ఈ రోజుని కార్పొరేట్లకు వచ్చిన స్వతంత్రం. ఈ దేశాన్ని మొత్తం ఈ దేశ సంపద అంతా కూడా కార్పొరేట్ శక్తులకి అప్పచెప్తా ఉంది బీజేపీ ప్రభుత్వం. అదానికి, అంబానీకి, లక్ష్మీ నివాస్ మెట్టలు ఇటువంటి వాళ్ళకి అప్పచెప్తా ఉన్నారు. అంచేత ఈ దేశ సంపద సొత్తు కాదు, మీ సొత్తు కాదు, ప్రజల్ని అంచేత ప్రజలకే అనుకూలమైన విధానాలని అమలు చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ మేము ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంచేత ఇప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వం మరి తన విధానాలను మార్చుకుని ప్రజలకి అనుకూలమైన విధానాల్ని, రైతులకి కార్మికులకి అనుకూలమైన విధానాల్ని, వ్యవసాయ కార్మికులకి గ్రామీణ పేదలకి అనుకూలమైన విధానాల్ని అవలంబించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇదే విధానాలు ఏదైతే ఇప్పుడు అవలంబిస్తున్న కార్పొరేట్ అనుకూలమైన విధానాల్లో అమలు చేస్తూ ఉన్నారు, ఇదే విధానం కొనసాగితే మరి ప్రజా సంఘాల తరఫున ఈ కేంద్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తామని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.